సెషన్ ని మనకు అందించిన వారు గోపాల శ్రీనివాస్ గారు గట్టిగా క్లాస్ కొట్టేస్తే మనం నెక్స్ట్ ఈవెంట్ లోకి వెళ్ళిపోవచ్చు ఉంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదని పాత వీడియో చూస్తున్నాం అనుకో, చాలా దారుణంగా ఉండేది కదా. కానీ మనకు నెక్స్ట్ కొంచెం చిన్నలో ఉంటారు, మీకంటే 10-12 సంవత్సరాలు చిన్నలో ఉంటారు పిల్లలు, వాళ్ళు చేస్తారు పర్ఫార్మెన్స్. పిల్లలకి ఇంకెంత ఎంకరేజ్ చేయాలి మీరు? మన పెడతాం చేసిన పిల్లలు ఒకసారిగా మానసిక వికలాంగులను సరైన మనుషులుగా తీర్చిదిద్దే ఈ సత్కార్యక్రమంలో దేశ విదేశాల్లో డాక్టర్ సరస్వతి దేవి గారికి, సన్మాన మాజీ మేనేజ్మెంట్ అందరితో పాటు ఆయన ఆహ్వానం నుంచి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన అమ్మగారు వస్తున్నారు. చాలా ఇంకా చాలా ఇంకొకసారి శ్రీనివాసరావు గారికి తేజ గారి వచ్చి పూర్వక చంద్రవేసిన పోతున్నాం. మానసిక వికలాంగులను సుమారు చేరదీసి వారికి సభ్యులు లేనటువంటి సరస్వతమ్మ గారు, ఈ చెప్పని యొక్క బలం మీకు తెలియదండి. కొడుతున్న మీకు వీటిని ఆస్వాదిస్తున్న నాకు తెలుస్తుంది ఆ బలం అంటే ఎలా ఉంటుందో. ఒక జీవితాన్ని మార్చే గొప్ప శక్తి మీరు కొట్టే చప్పట్లో ఉంటుంది. ఒక జీవితం యొక్క స్పృహని, స్ఫూర్తిని మార్చేటువంటి గొప్ప అమూల్యమైన శక్తి మీరు కొట్టే చప్పట్లో ఉంటుంది. చేయాలన్న దృఢ సంకల్పాన్ని మరింత పెంచే శక్తి మీరు కొట్టే చప్పట్లో ఉంటుంది. పొరపాటుని ఏమైనా తప్పు చేస్తానేమో అనే ఆలోచనను మార్చుకోగలిగే బలం మీరు కొట్టే చప్పట్లో ఉంటుంది. దయచేసి ఆ చప్పట్లు మాత్రం ఆపకండి. పొరపాటున మన ఆరోగ్యం మన చేతిలో లేకుండా చేజారిపోతే బయట వీరికి తోడు ఇవ్వడానికి సేతుకి అనుకుంటున్నాం. విశాఖపట్నం క్రీడాకారులని మనం చెప్పినట్టు ఉంటుంది, మన ఆస్తి రీతిలో ఉంటుందని చెప్పగలిగే గొప్ప దిట్ట మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసేందుకు, వీరికి విజయించేందుకు శంకరరావు గారు దయచేసి మీరు ఉన్నారు. వీరికి విద్యాశాఖ మంత్రులు శ్రీ గంట శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా రావాల్సిన కోరుతున్నా. ద్వారా తెలియజేస్తామని ముచ్చటపడుతున్నారు, వారిని కూడా కలవాల్సిన కోరుతున్నా. సెక్రటరీ గారు కూడా ఉన్నారు, వారిని కూడా వేదిక మీద వెళ్ళాల్సిన కోరుతున్నా. వీరికి పూర్వించవలసిందిగా మురళీధర్ గారిని వేదిక మీద వెళ్ళాల్సిన కోరుతున్నా. సేవ అనే పదానికి విశాఖపట్నంలో 90 పాళ్ళు అందరూ కూడా నమ్మే ఎక్కువ పేరు, ఈ 5 అక్షరాల పేరు ప్రేమ సమాజం.
దీన్ని నడిపించడం అంటే ఒక్కసారి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే అర్థమవుతుంది అది ఎంత కష్టంతో కూడుకున్న ప్రయాణం. ఈ ప్రయాణాన్ని సజావుగా అందరినీ ఏకదాటితో నడిపిస్తున్న రామబ్రహ్మం గారికి ఈ ఒక సన్మాన గ్రహీతల్లో మొత్తం నలుగురు అనుకున్నాం, కానీ ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. ఆ నాలుగో వ్యక్తి తనకంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను స్మరించబడమే నాకు చాలా చెప్పారు. శర్మ గారు దయచేసి వేదిక నంబరండి. ట్రస్ట్ మెంబర్స్ గా ఈ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించిన అనతి కాలంలోనే ఎంతోమందికి ఈ యొక్క సత్కారం చేస్తున్నారు. ఈ చక్కటి ప్రోత్సాహాన్ని మీ అందరికి చెప్పగలుగుతూ అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఘట్టం అందరూ చూడాలనుకునే ఘట్టం మనకి అదృష్ట శాతం అందుబాటులో వచ్చేది బాగుందండి. ఇప్పుడు మనం చక్కగా కొట్టాలి. ఈ ఘట్టం మనం చూడాలనుకుంటే సుమారు 30 ఏళ్ళు వెనక వెళ్ళాలేమో. మన 30 ఏళ్ళు వెనక తీసుకెళ్లారు ఏం చేశారు. విద్యాశాఖ మంత్రులు శ్రీలు గంటా శ్రీనివాసరావు గారికి ప్రకృతి ఏఎల్ఎస్ వారి అభినందనల తరఫున ఒక చిన్న సన్మానాన్ని చేయాల్సిన తెలియజేయాలి. సార్ దయచేసి చిన్న సన్మానాన్ని స్వీకరించాలి. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం ఏదైతే మన తెలుగు సంవత్సరాలు ఉందో ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా రేపు 11వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు, మరో కేంద్ర మంత్రి పెద్దలు దత్తాత్రేయ గారితో పాటు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా పాల్గొనే 2 ఇంపార్టెంట్ కార్యక్రమాలు విశాఖలో జరుగుతూ ఉన్నాయి. 11వ తారీఖున ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విమ్స్ ప్రారంభోత్సవం ఒకటి, రెండోది అలాగే 500 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి శంకుస్థాపన కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు కూడా పెద్దల చేతుల మీదుగా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే వైజాగ్కి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ 2 కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమాలుగా తెలియజేసుకుంటూ, విద్యాశాఖ పరంగా రేపు ఉగాది నుంచి ఒక కొత్త ఇనిషియేషన్ ఒకటి మొదలుపెట్టాం. ఏదైతే టీచర్స్ ఉన్నారో, ఈరోజు సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యొక్క సహాయంతో మొత్తం గ్రూపు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసాం. మొత్తం మా శాఖలో ఉన్న అందరూ టీచర్స్తో కూడా నేరుగా మేము సంప్రదించడానికి ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అది రేపు ఉదయం 10 o'clockకి ఏదైతే ఉగాది ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో లాంచ్ అయిపోతా ఉన్నాం. దాంట్లో ఫస్ట్ లెటర్ ముఖ్యమంత్రి గారు సందేశం, దాంతోపాటు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయాలనుకున్న అంతా కూడా ఆ టీచర్స్కి తెలియజేసే విధంగా ఆ మెసేజ్ ఒకటి ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది, ముఖ్యంగా విద్యాపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతూ ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేసేదానికి ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఒక 10-15 రోజుల్లో దాదాపు ఆల్ హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓస్కి, డిఈఓస్కి అందరూ కూడా ఈ ట్యాబ్స్ సప్లై చేస్తూ ఉన్నాం. దాదాపు 10,000 ట్యాబ్స్ సప్లై చేయబోతా ఉన్నాం. వన్స్ ట్యాబ్స్ సప్లై చేసిన తర్వాత అన్ని స్కూల్స్లో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడటం,
ప్రతిదీ కూడా బయోమెట్రిక్ పెట్టి ఆన్లైన్ చేయటం, దాంతోపాటు జియో ట్యాగింగ్ చేసి స్కూల్స్లో స్టేటస్ ఎలాగ ఉంది, శానిటేషన్ ఎలాగ ఉంది, మిగతా అదర్ ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసే ప్రక్రియ కూడా చేపడతా ఉన్నాం. ఈ విధంగా విద్యాశాఖ పరంగా అనేక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం. అందరికీ దుర్ముఖి నాయమ్మ సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ప్రకృతి పురస్కారం అవార్డు వచ్చిన అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరూ బాగుండాలి, ఆదరిస్తున్న ప్రతి వాళ్ళు ఇంకూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.